ఓటు నమోదుకి సవరణకి సర్లో అవకాశం. అనర్హుల తొలగింపు కోసం దరఖాస్తు చేయొచ్చు. ఈ నెల 30 వరకు గడువు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా జూన్ 15 నుంచి జూలై 24 మధ్య మీ వివరాలు నింపిన ఎన్యూమరేషన్ ఫామ్లను బూత్ స్థాయి అధికారులకు సమర్పించలేదా? తాజాగా విడుదలైన ముసాయిదా జాబితాలో మీ పేరు లేదా? మీ పేరు జాబితాలో ఉన్న పేరు వివరాలు చిరునామాల్లో తప్పులు సవరించాలా, మార్పులు చేయాలా, జాబితాలోని అనర్హుల పేర్లపై అభ్యంతరం చెప్పాలా? ఇలాంటి వాటికి దరఖాస్తు చేసుకునేందుకు అభ్యంతరాలు సమర్పించేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది. ఓటర్లు, రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు ఎవరైనా క్లెయిమ్లు, అభ్యంతరాలు సమర్పించేందుకు ఆగస్టు 30 వరకు అవకాశం ఉంది. ఈలోగా దరఖాస్తులు చేసుకోవచ్చు అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే మళ్ళీ వచ్చింది బ్లాక్ టైగర్ మళ్ళీ రొయ్యల చెరువుల్లోకి వచ్చింది. 2-3 ఏళ్లుగా అధిక సంఖ్యలో రైతులు దీని సాగుకు మొగ్గు చూపిస్తున్నారు. 25 ఏళ్ల కిందట ఏ రొయ్యల చెరువులో చూసినా ఇదే బ్లాక్ టైగర్ పెనాయస్ మొనోడాన్ని 1985 నుంచి దేశంలో పెద్ద ఎత్తున సాగు చేశారు. 1994లో వైట్ స్పాట్ వ్యాధి పెద్ద ఎత్తున ఆశించడంతో రైతులు నష్టాల పాలయ్యారు. యాంటీబయాటిక్స్ ప్రభావం పెరగడంతో వివిధ దేశాలు ఆంక్షలు విధించడంతో ఎగుమతులు మందగించినాయి. క్రాప్ హాలిడే కూడా ప్రకటించాల్సి వచ్చింది. దీంతో విదేశీ రకమైనటువంటి వెనామీ మన చెరువుల్లో కడుగుపెట్టి వేగంగా వృద్ధి చెందింది. 25-26లో దేశవ్యాప్తంగా వెనామీ రొయ్య 13.0 లక్షల టన్నుల ఉత్పత్తి అయితే అందులో ఏపీ వాటా 11.57 లక్షల టన్నులు. అయితే కొన్నేళ్లుగా వెనామీలో వ్యాధుల విజృంభణ, మేత ధరలతో పాటు ఉత్పత్తి వ్యయం పెరగడం, అమెరికా సుంకాల ప్రభావంతో ధరలు తగ్గడంతో రైతులు మళ్ళీ టైగర్ వైపు మళ్ళుతున్నారు. 21-22తో పోలిస్తే దేశంలో ఈ రకం సాగు 71% పెరిగింది. విదేశాలకు ఎగుమతులు కూడా క్రమంగా పెరుగుతున్నాయన్నటువంటిది హైలైట్ చేసి. లేకపోతే